హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో సైజ్ సెపరేషన్ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చే టాపిక్ మిక్సింగ్ అండ్ హోమోజినేషన్. సో ఫస్ట్ మిక్సింగ్ అండ్ హోమోజినేషన్లో మిక్సింగ్ టాపిక్ని కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత హోమోజినేషన్ గురించి చూద్దాం. సో మిక్సింగ్లో ఈ డెఫినేషన్ ఏంటిది? ఫస్ట్, 2 or more than 2 substances are combined together. అంటే డెఫినేషన్ ఏంటిది? రెండు లేదా రెండింటి పార్టికల్స్ కంటే ఎక్కువ, రెండు మెటీరియల్స్ ఆర్ సబ్స్టాన్సెస్ కంటే ఎక్కువ వాటిని మనం కంబైన్ చేసామనుకోండి, అదే మిక్సింగ్. సింపుల్ డెఫినేషన్, అంత కాంప్లికేటెడ్ అయితే ఏం లేదు. పర్ఫెక్ట్ మిక్సింగ్ ఈజ్ దట్ ఇన్ విచ్ ఈచ్ పార్టికల్ ఆఫ్ వన్ మెటీరియల్ లైస్ as nearly adjacent as possible to a particle of the other material. Other ఇది ఓకే. దీనికి అర్థం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ పాయింట్కి మీనింగ్ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కన్సిడర్, ఇది ఒక మెటీరియల్ అనుకోండి, ఇది ఒక మెటీరియల్ అనుకోండి. జస్ట్ కన్సిడర్ ఈ రెండు మెటీరియల్స్లో దీంట్లో కొన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి, దీంట్లో కొన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్తో కలవాలి. అంటే ఒకదానికి ఒకటి అంటే ఇంటరాక్షన్ ఉండాలి, ఒకదానికి ఒకటి పక్కనే అడ్జసెంట్గా ఉండాలన్నమాట. అలా ఆ వేలో ఇవి ఇంటరాక్ట్ అయితే ఒక్కొక్క పార్టికల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆర్ కంబైన్ అయినప్పుడు ఆర్ ఒకదానికొకటి పక్కనే ఉన్నప్పుడు దాన్ని మనం పర్ఫెక్ట్ మిక్సింగ్ అని అంటాం. సో అదే ఇచ్చారు మనకు. చూడండి one అంటే పార్టికల్ ఆఫ్ వన్ మెటీరియల్ లైస్ యాజ్ నియర్లీ అడ్జసెంట్ యాజ్ పాసిబుల్ టు అ పార్టికల్ ఆఫ్ అదర్ మెటీరియల్. ఓకే, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ మిక్సింగ్ అంటే. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, మనం మిక్సింగ్ అనే ఈ ప్రాసెస్ని ఎందుకు చూస్ చేసుకుంటాం, అసలు దీని అంటే ఆబ్జెక్టివ్ మెయిన్ ఏం ఏంటిది అనేది. సో టు ఫార్మ్ అ యూనిఫామ్ మిక్చర్, ఒక యూనిఫామ్ మిక్చర్ ఫామ్ చేయడానికి మిక్సింగ్ ప్రాసెస్ని మనం చూస్ చేసుకుంటాం. నెక్స్ట్, టు ప్రమోట్ కెమికల్ రియాక్షన్ టు గెట్ యూనిఫామ్ ప్రోడక్ట్. అయితే కెమికల్ రియాక్షన్ని ప్రమోట్ చేయడానికి కూడా మిక్సింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు ఒక యూనిఫామ్ ప్రోడక్ట్ రావడానికి. నెక్స్ట్, డిస్పర్షన్ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్ టు ఫార్మ్ ఏ సస్పెన్షన్ ఆర్ పేస్ట్. అంటే సస్పెన్షన్, పేస్ట్ అవి ప్రిపేర్ చేయడానికి కూడా మిక్సింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, డిస్పర్షన్ ఆఫ్ 2 immiscible లిక్విడ్ టు ఫార్మ్ ఏ ఎమల్షన్. అంటే ఎమల్షన్ని బేస్ని ప్రిపేర్ చేయడానికి 2 immiscible లిక్విడ్స్ని మిసిబుల్ లాగా చేయడానికి కూడా మిక్సింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, కొన్ని టైప్ ఆఫ్ మిక్చర్స్ ఉంటాయి, అవి చూద్దాం. టైప్ ఆఫ్ మిక్చర్లో మనకు మేజర్లీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ మిక్చర్, ఒకటి నెగిటివ్ మిక్చర్, ఇంకొకటి న్యూట్రల్ మిక్చర్. పాజిటివ్ మిక్చర్ని మనం మిసిబుల్ మిక్చర్స్ అని అంటాం, నెగిటివ్ మిక్చర్ని మనం ఇమ్మిసిబుల్ మిక్చర్స్ అని అంటాం. న్యూట్రల్ని ఏం లేదు, న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి. సో పాజిటివ్ మిక్చర్ గురించి ఒకసారి చూద్దాం. చూడండి, when 2 or more than 2 miscible liquids are mixed or solid is dissolved in water, the mixture are called positive mixtures. ఇది పాజిటివ్ సింబల్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, పాజిటివ్ ద సింబల్ అది. అయితే ఎప్పుడైతే 2 or more than 2 మిసిబుల్ లిక్విడ్స్, అంటే మిసిబుల్ అంటే ఏంటిది? పాజిటివ్ మిక్చర్స్కి ఇంకొక పేరు మిసిబుల్ మిక్సింగ్ అనమాట. మిసిబుల్ అంటే ఏంటిది? ఈజీలీ సాల్యుబుల్ అయిపోయేది అనమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ ఏమి క్రియేట్ చేయకుండా ఒక దాంట్లోకి ఒకటి ఈజీగా మిక్సప్ అయిపోయేది. మిసిబుల్ లిక్విడ్స్ ఆర్ మిక్స్డ్ ఆర్ సాల్యుబుల్ సాలిడ్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఏదన్నా సాలిడ్ మెటీరియల్ అనుకోండి, ఈజీగా వాటర్లో డిజాల్వ్ అయిపోయేదాన్ని మనం పాజిటివ్ మిక్చర్స్ అని అంటాం. అంటే పాజిటివ్ రియాక్షన్ జరిగిపోతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట, ఏం ప్రాబ్లం లేకుండా. సో అందుకనే దీస్ మిక్చర్ డు నాట్ ప్రెజెంట్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ మిక్సింగ్. సో ఇదేంటిది? పాజిటివ్ మిక్చర్ ఏ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయదన్నమాట మిక్సింగ్ జరిగేటప్పుడు. అండ్ మిక్చర్ ఫార్మ్డ్ ఆర్ ఇర్రివర్సబుల్. అయితే మిక్చర్స్ ఏదైతే ఫామ్ అవుతాయో అవి ఇర్రివర్సబుల్ అనమాట. దాన్ని మళ్ళీ మనం సెపరేట్ చేయలేము. ఒకసారి మిక్స్ అయిపోయారు అనుకోండి, దాన్ని మనం మళ్ళీ సెపరేట్ చేయలేము అనమాట. అండ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది? షుగర్ ఇన్ వాటర్. సో దిస్ ద ఎగ్జాంపుల్. ఏంటిది? వాటర్లో ఇప్పుడు మనం షుగర్ వేసామనుకోండి, ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. చాలా అంటే జస్ట్ మనం మెకానికల్ యాక్షన్ ఇస్తే చాలు, స్టిర్ చేస్తే చాలు, షుగర్ అనేది ఈజీగా మిక్సప్ అయిపోతుంది కదా వాటర్లో. సో దట్ ఈస్ ద పాజిటివ్ మిక్చర్ అంటే. నెక్స్ట్, నెగిటివ్ మిక్చర్. ఏంటిది? నెగిటివ్ మిక్చర్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను, నెగిటివ్ మిక్చర్స్ని మనం ఇమ్మిసిబుల్ మిక్చర్స్ అని కూడా అంటాము. నేను రాయలేదు, మీరు నోట్ డౌన్ చేసుకోండి ఆ పాయింట్ని. when 2 in
immiscible liquids mixed or insoluble solids are mixed with వాటర్ ఇట్ ఫార్మ్స్ అ నెగిటివ్ మిక్చర్. అంతే. ఇక్కడ నెగిటివ్ మిక్చర్లో ఏముంటుంది, ఇమ్మిసిబుల్ లిక్విడ్ ఉంటుంది లేదా ఇన్సాల్యుబుల్ సాలిడ్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని వాటర్లో మిక్స్ చేసినప్పుడు దాన్ని మనం నెగిటివ్ మిక్చర్స్ అని అంటాం. అది ఎందుకంటే ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ ఈజీగా మిక్సప్ అవుతాయా, కావు. ఇన్సాల్యుబుల్ సాలిడ్స్ మిక్సప్ అవుతాయా, కావు. ఏదో ఒక మెకానికల్ యాక్షన్ అయితే దానికి ఉండాలన్నమాట. ఏదన్నా ఫోర్స్ ఉండాలి, దానికి ఎనర్జీ కావాలి, దానికి అలాంటి అయితేనే అవి మిక్సప్ అవుతాయి. సో అలాంటి వాటిని నెగిటివ్ మిక్చర్స్ అంటాం. అంటే ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి ఇవి, అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఈ నెగిటివ్ అండ్ మిక్చర్స్ని మిక్స్ చేయడానికి. సో ఇట్ రిక్వైర్స్ ఎనర్జీ ఫర్ మిక్సింగ్. ఎస్, ఎనర్జీ కావాలి అండ్ డిఫికల్ట్ టు ప్రిపేర్. ఈ నెగిటివ్ మిక్చర్స్ని ప్రిపేర్ చేయాలంటే కొంచెం డిఫికల్టీ ప్రాసెస్. మిక్చర్ ఫార్మ్డ్ ఈజ్ రివర్సిబుల్. అయితే మనకు మిక్సింగ్ చేసిన తర్వాత మిక్చర్ ఫామ్ అవుతుంది కదా, ఆ మిక్చర్ అయితే రివర్సిబుల్. మళ్ళీ మనం సెపరేట్ చేయొచ్చు అనమాట. ఆ మిక్చర్స్ని మనం సెపరేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకు నెగిటివ్ మిక్చర్స్లో. అదే పాజిటివ్స్లో అయితే ఇర్రివర్సిబుల్. ఒక్కసారి అవి మిక్సింగ్ అయిపోయింది అనుకోండి, దాన్ని సెపరేట్ చేయడం అనేది పాసిబుల్ కాదు, ఇర్రివర్సిబుల్. అండ్ ఈ నెగిటివ్ మిక్చర్స్కి ఎగ్జాంపుల్ ఏంటిది, ఎమల్షన్. ఎమల్షన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ నెగిటివ్ మిక్చర్. అంతే కదా, ఎమల్షన్లో ఏముంటుంది, టూ ఇమ్మిసిబుల్ మెటీరియల్స్ని కంబైన్ చేసి ఒక ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ని యూజ్ చేసి ఎమల్షన్ బేస్ని ప్రిపేర్ చేస్తారు. ఆర్ ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ త్రూ ఈ ఎమల్షన్స్ని ప్రిపేర్ చేస్తారు కదా. సో దీనికి ఎమల్షన్ ప్రాసెస్కి ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి అండ్ కొంచెం డిఫికల్టీ ప్రాసెస్ని ఫాలో అప్ చేస్తేనే ఎమల్షన్ అనేది వస్తుంది. ఎస్, సో దిస్ ఇస్ అబౌట్ నెగిటివ్ మిక్చర్స్. న్యూట్రల్ మిక్చర్ అంటే ఏంటిదో చూద్దాం నెక్స్ట్ ఏంటిది, న్యూట్రల్ మిక్చర్స్. సో న్యూట్రల్ మిక్చర్స్లో ఏం జరుగుతుంది చూద్దాం. దే ఆర్ స్టాటిక్ ఇన్ దేర్ బిహేవియర్. అవి స్టాటిక్గా ఉంటాయి. వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది, స్టాటిక్గా ఉంటుంది అనమాట. అంటే ఎటు ఇటు కదలకుండా స్టాటిక్గా ఉంటారు కదా, సో అలా ఉంటుంది వాటి బిహేవియర్. ద సబ్స్టాన్స్ డు నాట్ హ్యావ్ టెండెన్సీ టు మిక్స్ విత్ ఈచ్ అదర్ ఇమ్మీడియట్లీ, బట్ వన్స్ మిక్స్డ్ దే డు నాట్ సెపరేట్ ఆఫ్టర్ మిక్సింగ్. అయితే ఆ సబ్స్టాన్స్ ఎలా ఉంటాయంటే ఇమ్మీడియట్గా మిక్స్ అయ్యే టెండెన్సీ వాటికి ఉండదన్నమాట. ఆ సబ్స్టాన్సెస్కి ఇమ్మీడియట్లీ మిక్సప్ అయిపోయే టెండెన్సీ ఉండదు. అంటే అప్పటికప్పుడే మిక్సప్ అయిపోవు, కొంచెం టైం తీసుకొని మిక్సప్ అయిపోతాయి. బట్ వన్స్ అవి మిక్స్ అయ్యాయి అనుకోండి, సెపరేట్ అనేది చేయలేము మనం. దే డు నాట్ సెపరేట్ ఆఫ్టర్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత సెపరేట్ చేయడానికి కుదరదు. అదే న్యూట్రల్ మిక్చర్స్ అంటే. వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది, స్టాటిక్గా ఉంటుంది అండ్ ఆ సబ్స్టాన్సెస్కి ఇమ్మీడియట్గా మిక్స్ అయ్యే టెండెన్సీ అయితే ఉండదు. కానీ ఒకవేళ వన్స్ మిక్స్ అయిపోయాయి అనుకోండి, వాటిని సెపరేట్ చేయడం అంటే దే డు నాట్ సెపరేట్ అవ్వవు. అదే న్యూట్రల్ మిక్చర్స్ అంటే. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మిక్చర్స్. సో మిక్చర్ డెఫినేషన్ అయిపోయింది, ఆబ్జెక్టివ్స్ అయిపోయింది అండ్ టైప్ ఆఫ్ మిక్చర్స్ అయిపోయి. నెక్స్ట్ ఇంకా మిక్సింగ్ టాపిక్స్ అయితే కంప్లీట్ అవుతుంది. 1 or 2 daysలో ఈ మిక్సింగ్ టాపిక్ అయిపోతుంది. హోమోజినేషన్ కూడా అయిపోతుంది. దాని తర్వాత ఇంకొచ్చే టాపిక్స్ నేను కంప్లీట్ చేస్తూనే ఉంటాను ఫాస్ట్గా. అంటే ఈ 1-2 monthsలోనే ఈ సిలబస్ కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట. అండ్ ఎవరైతే కొత్తగా వీడియోస్ చూస్తున్నారో, నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. Thank you so much and all the best.